హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 44వ భాగాన్ని వినిద్దాం. అప్పటి వరకు తనకి ఎదురు తిరిగి మాట్లాడిన సీత తను చేస్తున్న పనిని చూసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా తన గదికి వచ్చేస్తుంది. స్పీడ్గా కొట్టుకుంటున్న తన గుండె మీద చేయి వేసుకుంటుంది. ఏంటిది, ఇన్ని రోజులు తనని ఎదిరించి మాట్లాడాను, చాలా ధైర్యంగా ఉన్నాను, అలాంటిది తను ఇలాంటి వ్యక్తిని తెలుసుకోలేకపోయాను, భయంగా ఉంది అని మనసులో అనుకుంటుంది తను. అలా ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో ఏమీ తెలియనట్టు బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతున్నట్టు నటిస్తుంది సీత. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది జూలీకి. అతి కష్టం మీద తలుపు తీసుకుని లోపలికొచ్చి ఆ సోఫాలో కూలబడినట్టు పడిపోతుంది తను. తనని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది తనకి. తను కేశవ్కి సపోర్ట్ చేస్తుందంటే కేశవ్ని ప్రేమిస్తుందని సీత అనుకుంది. కానీ అతను చేసిన హింస చూసిన తర్వాత తను ఇక్కడికి రావడానికి తన వెనక ఏదో రీజన్ ఉందనుకుంటుంది సీత. తన వైపు జాలిగా చూస్తుంది, చాలా కష్టంగా కన్నీళ్లు పెట్టుకుంటూ. తన కన్నీళ్లు తనకి కనిపిస్తూ ఉంటాయి. తన దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చలేదు, కానీ ఏమీ తెలియనట్టు మౌనంగా ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తుంది. నిద్రపోవాలన్నా నిద్ర పట్టడం లేదు సీతకి. ఆ అమ్మాయి పరిస్థితి కూడా అదే. ఆ బాడీ పెయిన్స్ తట్టుకోవడం వల్ల తన వల్ల కావడం లేదు. ఇక మెల్లగా లేచి తన హ్యాండ్ బ్యాగ్లో చూస్తుంది. వాళ్ళ అమ్మ కోసం తను మెడిసిన్స్ తీసుకుని వెళ్తుంది కాబట్టి అలా ఒక పెయిన్ కిల్లర్ తనకి కనిపిస్తుంది. ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే అని అలా ఉంచుకుంటుంది తను. కానీ ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు. వెంటనే ఆ పెయిన్ కిల్లర్ వేసుకుని అతి కష్టం మీద వాష్రూంలోకి వెళ్ళి వచ్చి పడుకుంటుంది. ఎందుకు ఇంత చిత్రహింస పడాలి? డబ్బులకి ఆశపడి చేస్తుందా, లేకుంటే తనని బెదిరించి తీసుకుని వచ్చాడా? అర్థం కావడం లేదు సీతకి. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అలా ఎప్పుడు తెల్లారిందో వాళ్ళకే తెలీదు. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత తన వైపు చూస్తుంది సీత. తను అలా నిద్రపోవడం చూసి తను మాత్రం ఫ్రెష్ అయి యథావిధిగా దేవుడికి పూజ చేస్తూ గంట మోగిస్తుంది. ఆ గంట శబ్దానికి నిద్ర లేచిన కేశవ్ త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేస్తాడు. తను రోజు చేస్తున్నట్టే ఈరోజు కూడా చేస్తుంది. కానీ తను ఏదో ఒకరోజు హారతి ఇస్తుంది అన్న ఆశతో హారతి అందుకోవడానికి మాత్రం కిందికి వచ్చేస్తాడు కేశవ్. తనని పట్టించుకోకుండా మౌనంగా ఉంటుంది సీత. అలా కూర్చుని ఉంటాడు తను. ఏమైంది, ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నావు? ఎప్పుడు నాతో గొడవ పడడానికి నా మీద అరుస్తూ ఉంటావు కదా, అలాంటిది మౌనం వెనక కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఏమైనా హెల్త్ బాగోలేంటే నాతో అయినా చెప్పు, లేకుంటే జూలీతో అయినా చెప్పు. అయినా తను ఎక్కడికి వెళ్ళింది, తను ఇంకా కిందికి రాలేదు అని అడుగుతాడు. ఏమీ తెలియని అమాయకుల్లా చేసిందంతా చేసి ఒక మనిషిని హింసించి అది చాలదన్నట్టు తను ఏం చేస్తుందా, తను ఇంకా కిందికి రాలేదా అని అమాయకంగా అడుగుతున్నాడు అంటూ అతని వైపు కోపంగా చూస్తుంది తను. తన పరిస్థితి తెలుసు కాబట్టి మళ్ళీ తను త్వరగా లేచి ఫ్రెష్ అప్ అవుతుంటే కేశవ్కి ఎక్కడ అనుమానం వస్తుందో సీతకి విషయం చెప్పాను అనుకుంటాడన్న భయంతో వెంటనే ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. తను అలా అతి కష్టం మీద నడుచుకుంటూ కిందికి వస్తుంది. అలా తనని చూస్తే జాలిగా అనిపిస్తుంది సీతకి. ఏమీ తెలియనట్టు అమాయకంగా, ఏమైంది జూలీ, ఎందుకు అలా నడుస్తున్నా, ఏమైనా హెల్త్ బాగాలేదా అని అడుగుతుంది. అది కాదు మేడం, బాత్రూంలో సోప్ మీద కాలు పడి స్లిప్ అయింది, అలా పడిపోయాను, నడుమంతా నొప్పి పుడుతుంది, అందువల్ల కాలు కాస్త బెనికినట్టు అనిపిస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. అలాంటప్పుడు నువ్వు గదిలో రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇలా అతి కష్టంగా కిందికి రావడం ఎందుకు, ఇలా వచ్చి కూర్చో అంటూ సోఫా వైపు చూపిస్తుంది సీత. జూలీ వైపు కోపంగా చూస్తాడు. ఏమైనా తెలిసిందా అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు. నేనేమీ చెప్పలేదు అన్నట్టు జూలీ తనకి బదిలిస్తుంది. తన కోసం జ్యూస్ తీసుకురావడానికి సీత వెళ్ళింది. ఆ సమయంలో తనని మెల్లిగా అడుగుతాడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, ఆ అమ్మాయికి హెల్త్ బాగలేదు తెలుసు కదా, కనీసం తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని కొంచెం ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు అని కోపంగా అడుగుతుంది సీత. ఇలాంటి పనులు చేయడానికి ఇక్కడ ఖాళీగా ఎవరు కూర్చోలేదు సీత. నాది బిజీ షెడ్యూల్ కాబట్టి నేను బిజీగా ఉంటాను. ఇలా పని చేసే వాళ్ళకు కూడా సేవ చేస్తూ కూర్చోలేదు. ఇక్కడ పని వాళ్ళకి సేవ చేయడంలో తప్పు లేదు, పని వాళ్ళని వాడుకోవడంలో తప్పు ఉంది. ఐ మీన్ మన అవసరాల కోసం వాళ్ళని పనుల్లోకి పిలిచి మనం అతిగా పని చెప్పి వాళ్ళకి గాయమైతే కష్టం కదా, అలాంటప్పుడు కేర్ కూడా మనమే తీసుకోవాలి. కాబట్టి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, నేను కూడా తనతో పాటు రావచ్చా? అసలు తనని నేను తీసుకుని వెళ్ళడం లేదు, మళ్ళీ నువ్వెందుకు తనతో పాటు? డాక్టర్కి కాల్ చేస్తాను, తనే వచ్చి చూస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు కౌశిక్. అలా తను వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత డాక్టర్ వస్తుంది. డాక్టర్ తను చెక్ చేయడానికి వేరొక గదిలోకి తీసుకుని వెళ్తుంది. సీత కూడా తన పక్కనే ఉంటుంది. సీతను చూసి ఆ అమ్మాయి ఇబ్బంది పడడం గమనించిన డాక్టర్ తనని బయటికి వెళ్ళమంటుంది. ఎందుకంటే కేశవ్ తనకి ముందే చెప్పాడు. డాక్టర్కి కేశవ్ బిహేవియర్ తెలుసు కాబట్టి ఆమె కూడా భయపడి తన గురించి బయట పెట్టాలనుకోవడం లేదు. కాబట్టి ఆ అమ్మాయి చెప్పకముందే ఆ అమ్మాయికి ఏం జరిగిందో క్లారిటీగా డాక్టర్కి ఆల్రెడీ తెలుసు. అందుకే తన పెయిన్స్ తగ్గడానికి కాస్త తనకి పెయిన్ కిల్లర్ వేస్తుంది. గాయమైన చోట అప్లై చేసుకోవడానికి ఆయింట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే
తన ఒంటి మీద పంటిగాట్లు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అలా డాక్టర్ తనకి ట్రీట్మెంట్ ఇచ్చి బయటకు వస్తుంది. ఇప్పుడు తనకి ఎలా ఉంది అని సీత అడుగుతుంది. పర్వాలేదు, తను కాళ్ళు కాస్త బెనికింది, అది సర్దితే పోతుంది, అంతేకాని ఫ్రాక్చర్ అవ్వలేదు. అలాగే పడడం వల్ల నడుం పట్టేసింది తనకి, అందుకే తనకి ఇంజెక్షన్ వేశాను, పెయిన్ కిల్లర్స్ తెచ్చాను, త్వరగా తగ్గిపోతుంది. మీరేమో వరీ అవ్వకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఒక అమ్మాయి గురించి తెలుసుకుని కూడా ఎవరు ఏమీ చెప్పడం లేదంటే కేశవ్ అంటే అందరికీ అంత భయమా అన్న సందేహం తనకే కలుగుతుంది. ఎక్కడో ఆంధ్రాలో పుట్టిన అబ్బాయి ఇలా శ్రీలంక వరకు వచ్చి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఈ సామ్రాజ్యాన్ని కూల్చాలంటే చాలా కష్టమే. ఇది ఎలా చేస్తారు రావణ్ గారు? మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు మీ రాక కోసం. వీడిని ఎదిరించాలంటే చాలా బలమే ఉండాలి. ఇక్కడ గడిచే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలో ఉంది నాకు. ఆ రోజుల్లో సీతాదేవి ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు నేను కూడా అనుభవిస్తున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు అంటూ బాధపడుతుంది సీత. కేశవ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తనకి వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వ్యక్తి చెప్పిన మాటలు విన్న తర్వాత ఏం మాటలు అర్థం కాక ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. తను ఎలా జరిగింది అంటూ ఆలోచనలో పడతాడు కేశవ్. అసలు ఏం జరుగుతుంది? అసలు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా అందింది? వీటి గురించి రావణ్ వాళ్ళతో చెప్పుంటాడనిపిస్తుంది. అంటే ఇప్పుడు విజ్జు హస్బెండ్ చేసిన పని వల్ల ₹1,00,00,000 లాస్ అయ్యాను. అంత అందమైన అమ్మాయిని ఎంతో కష్టంతో వాళ్ళని గ్యాదర్ చేశాం. మాకే తెలుసు ఆ కష్టమంతా నీటిలో పోసిన పన్నీర్ అయిపోయింది. నా సామ్రాజ్యాన్ని అణిచివేయడానికి నీ తొలిమట్టు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను పతనానికి పంపించడంలో నేను కూడా తొలి అడుగు వేయబోతున్నాను. మొదటి మెట్టుగా భావించి నువ్వు ఇక నా గేమ్ కూడా స్టార్ట్ చేయాలి కదా. ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తావులే అని తక్కువ అంచనా వేసి తప్పు చేశాను. ఇక్కడి నుంచి నేనేంటో కూడా నీకు చూపిస్తాను. అసలు విజ్జు హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు? వాడిని రావణ్ కిడ్నాప్ చేశాడా? వాడి ద్వారా నిజం తెలుసుకుంటున్నాడా? తెలియాలి. అసలు బ్రతికున్నాడా చచ్చాడా? చస్తే బాగుండే ఎదవ, లేకుంటే మా సీక్రెట్స్ అన్నీ వాడే చెప్పుండొచ్చు. చాలా జాగ్రత్త పడాలి. ఆచితూచి అడుగు వేయాలి. ఒక్క రాంగ్ స్టెప్ పడ్డా సరే అమ్మాయిని బలవంతంగా లోబరుచుకోవడం విజయానికి సంకేతంగా ఉండిపోతుంది. అప్పుడు వెతుక్కుంటూ సీత దగ్గరికి తానే వస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కేశవ్ పని ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని కలవడానికి వెళ్తాడు. బట్ తను ఎక్కడ ఉంటాడో అన్న విషయం భరత్కి కానీ పృథ్వీకి కానీ తన గ్యాంగ్లో పనిచేస్తున్న ఒక్కరికి కూడా తన గురించి ఏమీ తెలీదు. కాబట్టి వాళ్ళని ఎంత టార్చర్ చేసినా సరే కేశవ్ గురించి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. అండ్ అలాగే చెప్పినంత మాత్రాన నమ్మి పోలీసులు అంత వెతుక్కుంటూ వెళ్తారన్న గ్యారంటీ కూడా లేదు. కోపంగా ఆవేశంగా కేశవ్ ఆలోచిస్తూ ఉంటాడు. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు రావణ్ ప్రాణం సీతలో ఉంది. సీతను ఏమైనా చేస్తే చాలు, వాడు ఎంత గాయపడతాడో కూడా నాకు తెలుసు. బట్ సీతను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. అలాంటిది తన పట్ల నేను అంత క్రూరంగా బిహేవ్ చేయలేకపోతున్నాను. తనని హింసించి లోబరుచుకోవాలంటే అది 2 నిమిషాల పని, కానీ అలా చేయకూడదు. మనస్ఫూర్తిగా తన ఇష్టపూర్వకంగా తనే నాకు దగ్గర రావాలి, నా ప్రేమ తెలుసుకోవాలి. అప్పటి వరకు నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో తను కూడా తెలుసుకుని సంతోషించాలి. అప్పటి వరకు ఎదురు చూస్తాను సీత, నా మనసులో మాట తెలుసుకునే వరకు. నేను అందరి దృష్టిలో రాక్షసుని, నీ దృష్టిలో కాదు అని నిరూపిస్తాను. మీ ఆయన చేసిన పని వల్ల చాలా లాస్ అయిపోయా. ఆ కోపం నీ మీద మాత్రం చూపించలేని సీత అనుకుంటూ కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు కేశవ్. తనకు మెడిసిన్ ఇచ్చి చెక్ చేసి వెళ్ళిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి తనకి ఎదురుగా కూర్చుంటుంది సీత. సీత తనని ఏమైనా అడుగుతుందన్న భయం జూలీ కళ్ళలో స్పష్టంగా సీతకు కనిపిస్తుంది. ఒకవేళ తనని ఏమైనా అడిగినా తన సమాధానం చెప్పదని సీతకు కూడా తెలుసు. కాబట్టి సీత మౌనంగా ఉంటుంది. ఒకటి మాత్రం చెప్తాను, చిన్నప్పటి నుంచి నాకు తోబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కదాన్నే పెరిగాను, కానీ అందరితో కలిసే పెరిగాను. కలివిడిగా ఉన్నాను. నువ్వు ఎందుకు ఇంత బాధ అనుభవిస్తున్నావు నాకైతే తెలీదు. నీ బాధ వెనక ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం అర్థం చేసుకోగలను. నువ్వు అన్నట్టు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కేశవ్ వింటూ ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం చెప్తాను, నన్ను అక్క అనుకో చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది సీత. కానీ సీతను వెళ్ళనివ్వకుండా సీత చేయి పట్టుకుని ఆపేస్తుంది ఆ అమ్మాయి. మరి తన మనసులో ఉన్న బాధ సీతతో చెప్పే ప్రయత్నం చేస్తుందా జూలీ? ఆ రోజు వాళ్ళు వెయిట్ చేసిన ప్రకారమే 12:35 ఆ అమ్మాయిలందరినీ హార్బర్కి తీసుకుని వస్తారు. అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా చేసే ప్రయత్నంలోని పోలీసు వాళ్ళందరినీ చుట్టుముట్టడంతో చేసేదేమీ లేకుండా లొంగిపోతారు వాళ్ళు. ఉన్నది 4. ఇక్కడ పోలీసులు 7 మంది ఉన్నారు. వీళ్ళని దాటుకుని వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టి అందరూ లొంగిపోతారు. అనుకునే సమయంలో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అలా పారిపోతున్న వాళ్ళని రావణ్ పారిపోనివ్వకుండా పట్టుకుంటాడు. అండ్ అలాగే ఆ అమ్మాయిని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. వాళ్ళందరూ జాబ్ కోసం అక్కడికి వచ్చిన అమ్మాయిలు 3.
ఇద్దరు మాత్రం అనాథులు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్నవాళ్ళు. తల్లిదండ్రులు లేకుండా ప్రేమ అనే పదానికి అర్థం తెలియని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తన ప్రేమతో లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు పృథ్వీ, అలాగే భరత్. అలా వాళ్ళకి దొరికిపోయిన వాళ్ళే వీళ్ళు. మళ్ళీ బయటపడతామా అని కూడా వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఇన్ని రోజులు ఒక చీకటి రూమ్లో బందీగా ఉన్న వాళ్ళు మళ్ళీ బయట ప్రపంచం చూస్తామని అస్సలు ఊహ కూడా అందలేదు. మన జీవితం ముగిసిపోయిందనుకునే సమయానికి ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళని సేవ్ చేసిన పోలీసులకి చేతులు జోడించి దండం పెడతారు. అప్పుడే వాళ్ళకి ఎదురుగా ఉన్న రావణ్ వైపు చేతిని చూపిస్తాడు కమిషనర్. ఆయనే మిమ్మల్ని కాపాడిందంటూ. అలా అందరూ వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య అని ఆ అమ్మాయిలు చెప్పిన మాటకి చాలా సంతోషిస్తాడు తను. ఒకప్పుడు తన చెల్లిని కాపాడలేకపోయాడు, కానీ ఇంతమంది చెల్లెల్ని కాపాడినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తెలియకుండానే అతడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వ్యక్తపరుస్తాడు. మిమ్మల్ని కమిషనర్ గారు జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరుస్తారు. అలాగే ఎవరికైనా జాబ్స్ కావాలన్నా ఈ అడ్రస్కి రావచ్చు అని వాళ్ళకి తన కంపెనీ విజిటింగ్ కార్డ్స్ ఇస్తాడు. ఈ అన్నయ్య ఉన్న విషయం మర్చిపోకండి అంటూ తను చెప్పిన మాటకి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తాడు రావణ్. అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరతారు కౌశిక్, అలాగే రాఘవ్ అండ్ రావణ్. చాలా దిగులుగా కనిపిస్తాడు తను. అన్నయ్య, నువ్వు అలా ఉండడం చూడలేకపోతున్నాను. తప్పకుండా వదిన నీ చెంతకు చేరుతుంది, బాధపడకన్నయ్య. బాధ లేకుండా ఎలా ఉంటుంది రాఘవ్? నా ప్రాణం నా దగ్గర లేదు. మనిషిని మాత్రమే బ్రతికే ఉన్నాను. ఇప్పుడు ఆ ప్రాణం కూడా పోతే బాగుండనిపిస్తుంది. అన్నయ్య, ఇంకోసారి ఇలాంటి మాట మాట్లాడకండి. ఎంతోమంది అనాథల్ని చేరదీసి వాళ్ళకి ఒక దారి చూపిస్తున్న దేవుడు మీరు. అలాంటి మీరు ఇలా మాట్లాడితే మాకంతకన్నా బాధగా అనిపిస్తుంది అన్నయ్య. దీనికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అంటూ రాఘవ్ మాట్లాడిన మాటలకి ఏమీ చెప్పలేని మౌనం. తన ప్రాణం తన దగ్గర లేకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉన్నాడు ఇప్పుడు రావణ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నయ్య అని రాఘవ్ అడిగిన దానికి సమాధానం చెప్తాడు రావణ్. అలా కారు ముందుకు కదులుతుంది. ఈ రోజుతో వదలకూడదు, ఎలాగైనా సీత జాడ తెలుసుకోవాలి అంటూ గట్టిగా నిర్ణయించుకొని ఒక చోటుకి వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సీత గురించి ఏమైనా జాడ తెలుసుకుంటారా? చూద్దాం రండి. అలా రావణ్ గెస్ట్ హౌస్ ముందు కారు ఆగుతుంది. తనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది, దాని గురించి అందరికీ తెలుసు. కానీ సిటీ అవుట్స్కట్స్లో తను కొత్తగా గెస్ట్ హౌస్ నిర్మించాడు చెట్టుతో. ఆ గెస్ట్ హౌస్కి ఎవరికి కనిపించదు. అందులో అటువైపు జనసంచారం కూడా చాలా తక్కువ, కానీ పల్లెటూరుకు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ అయితే మెల్లమెల్లగా జనాలు తగ్గిపోతారు. ఇక నైట్ 9 అయింది అంటే అటువైపు ఒక్క వెహికల్ కూడా వెళ్ళదు. వాళ్ళ ముగ్గురు గెస్ట్ హౌస్కి చేరుకునే సమయానికి టైం 2 అవుతుంది నైట్. వాళ్ళు రావడం చూసిన వాచ్మెన్ పరుగున గేట్ తీస్తాడు. కార్ని లోపలికి పోనిస్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత కౌశిక్ డోర్ ఓపెన్ చేస్తాడు. పైన ఉన్న గదికి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు. తను వెళ్ళనివ్వకుండా రావణ్ అడ్డుపడతాడు. వెళ్ళండి, అందరూ రెస్ట్ తీసుకోండి. అసలే చాలా అలసిపోయాం కదా, బట్ ఇప్పుడు కాదు, మార్నింగ్ చూసుకుందాం అని తను మాట్లాడడంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. రావణ్ని అతి కష్టం మీద కళ్ళు మూతలు పడుతున్నాయి. తెల్లవారుజామున గాఢంగా నిద్రపోతున్న రావణ్ ఫోన్ మోగడం మొదలవుతుంది. ఒక అన్నోన్ నెంబర్ అది. చూసి పట్టించుకోకుండా ఫోన్ పక్కన పడేస్తాడు. తను అతి కష్టం మీద నిద్రపోతున్నాడు. అలాంటిది తను డిస్టర్బ్ చేయడానికి అన్నట్టే ఫోన్ మోగడం మాత్రం ఆగడం లేదు. అలా మోగడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే తను ఇప్పుడు బిజీగా ఉన్నాడని అర్థం కూడా తెలియదా మీకు? నాన్ స్టాప్గా కాల్ చేస్తున్నారు, ఎవరు మీరు అంటూ గట్టిగా గర్జిస్తుంటాడు. ఏడుస్తున్న ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఏడుపు విన్న తర్వాత లేచి కూర్చుంటాడు రావణ్, మేము నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం. సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా పెళ్లి జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఏళ్ల తర్వాత నేను చేసిన పాప పుణ్యం ఫలితమే తెలీదు. పిల్లల కోసం చాలా కష్టపడ్డాం. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది తిరగని హాస్పిటల్ లేదు, యూస్ చేయని మెడిసిన్స్ లేదు. అలాంటిది అతి కష్టం మీద ఫైనలీ ఐ గాట్ ప్రెగ్నెన్సీ ఇన్ 5 months. ఇప్పుడు నా బిడ్డకి తండ్రిని దూరం చెయ్యకు రావణ్. నీ విషయంలో తప్పు చేశాను, కాదు అనడం లేదు. నాన్నగారు మాట్లాడే విధానంతో నన్ను కూడా మార్చేశాడు. అప్పుడు అమ్మాయి అన్న విషయం మర్చిపోయి నీ పట్ల చాలా తప్పుగా బిహేవ్ చేశాను. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కాదు అనడం లేదు, కానీ ప్లీజ్, నా బ్రదర్స్ని ఇద్దరిని జైలుకు పంపించావు, కానీ ఆ విషయం అడగడానికి కూడా నేను కాల్ చేయలేదు. బట్ రేపు నా బిడ్డ పుట్టిన తర్వాత నా తండ్రి ఎక్కడా అని నన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేను. నిన్ను చాలా ప్రేమించాను, కాదనడం లేదు. ఆ ప్రేమ కోపంతో పక్కకెళ్ళిపోయింది. నన్ను ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకున్నాను. తన దుర్మార్గుడై ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత తను ప్రేమించడం మొదలుపెట్టాను కదా. తన భర్త ఎంత రాక్షసుడైనా సరే తన మాంగళ్యం గట్టిగా ఉండాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. అలా నేను కోరుకుంటున్నాను. ఇది నువ్వు స్వార్థం అనుకోవచ్చు, బట్ ఏమీ చేయలేకపోతున్నాను. ప్లీజ్
నా గురించి ఆలోచిస్తావని ఆశిస్తున్నాను. అబ్బా మేడం, చాలా బాగా చెప్పారు మీరు. మీరు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్పు. మరి నా చెల్లిని అంత కిరాతంగా చంపారు కదా మీ వాళ్ళు. అప్పుడు నువ్వు కూడా అమ్మాయివే కదా, మరి ఎందుకు ఆలోచించలేదు? నన్ను చంపారు, కానీ ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకన్నా రెండింతలు ఒంటరి స్త్రీగా సీత ఎంత కష్టపడిందో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాదు అనడం లేదు, కానీ ఒక అమ్మాయి గురించి ఏ రోజైనా ఆలోచించావా? మీ ఇంట్లో వాళ్ళు తనని ఏం చేయాలనుకున్నారో నీకు బాగా తెలుసు. అంతే, మీకు మీ తమ్ముడు తనని పెళ్లి చేసుకోవడం వరకే వచ్చేస్తాడు. అది నీకు తెలీదా? తెలిసి కూడా ఏమీ తెలియని నటిస్తున్నావా అంటూ రావణ్ మాట్లాడిన మాటకి సమాధానం లేకపోయేసరికి మౌనంగా ఉంటుంది. తను మౌనం సమాధానం కాదు. నీ గొంతు గుర్తుపట్టలేని అమాయకుడినైతే కాదు విజ్జు. నువ్వు మొదటిసారి మాట్లాడినప్పుడే నీ గొంతు నాకు అర్థమైంది. నా నెంబర్ నీకు ఎలా వచ్చిందో అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. ఒక అమ్మాయి తన భర్తని పోగొట్టుకుని ఒంటరిగా ఈ సమాజంలో నిలిచింది, అలాగే తన పని తాను చేసుకుంటుంది. అప్పుడు మీ బ్రదర్స్కి ఒక్క మాట చెప్పావా? తన జోలికి వెళ్ళొద్దని చెప్పలేదు అంటే పగ ప్రతీకారం మీకు ఇంపార్టెంట్. ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు. అసలు ఇంకెందుకు? నేను ఇలా తయారవడానికి కారణం మీరు. ప్రశాంతమైన మా జీవితంలోకి తుఫాన్లా వచ్చారు మీరు. నువ్వు నన్ను ప్రేమించావని మీ అన్న మా చెల్లిని ప్రేమించాడని అంత సర్వనాశనం చేసేసాడు కదా. మీకేం తప్పు చేశారు? చాలా సంతోషంగా ఉన్నారు. మధ్యలో నలిగిపోతున్నది మేము. ఇప్పటికి కూడా నలిగిపోతున్నాను. వాడు నా భార్యని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో తెలుసుకోలేకపోయి పిచ్చివాడిగా ఉన్నాను. తను అక్కడ ఎలా ఉందో, తింటుందో లేదో, నిద్రపోతుందో లేదో తన గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిని అయిపోతున్నాను. మరి తను కూడా అంతే క్షోభ అనుభవిస్తుంది కదా. అవన్నీ ఎందుకు మీరు ఆలోచించడం లేదు? కేవలం నీ స్వార్థం మాత్రమే మీరు చూసుకుంటున్నారు, అంతే కదా అని రావణ్ తనని ప్రశ్నించడంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా నీ తండ్రికి కాస్త కూడా పొగరు తగ్గలేదు కదా. అలాగే బిహేవ్ చేస్తున్నాడు. పొగరు తగ్గేలా చేస్తాను. ఇంకొకసారి నాకు ఎప్పటికీ కాల్ చేయకు అని కాల్ కట్ చేస్తాడు రావణ్. ప్లీజ్ అంటూ తను బ్రతిమలాడుతున్నా సరే వినిపించుకోకుండా అలా నిద్రలేచి బయటకు వచ్చేస్తాడు. ఆ పక్షుల కిలకిల రాగా వింటూ ఉంటే తన మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సీతని అక్కడికి ఎప్పుడూ తీసుకురాలేదు. తను సీత కోసం కట్టించిన గెస్ట్ హౌస్ అది. అప్పుడప్పుడు వెకేషన్ కోసం తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళొచ్చని ప్రశాంతత కోసం వాళ్ళకి తగ్గ అభిరుచులతో నిర్మించాడు. బట్ తనని అక్కడికి తీసుకుని వెళ్ళే సందర్భమే రాలేదు. అలాంటిదే తను లేకుండా ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది. తన కోసం ఎన్నో రకాల పువ్వుల మొక్కల్ని ఏరి కోరి తనే నర్సరీకి వెళ్ళి తీసుకుని వచ్చాడు. అవన్నీ చూస్తుంటే సీత చాలా సంతోషించేదే అన్నట్టు వాటి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. వెనక నుంచి తన భుజం మీద చేయి పడుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు. తను ఏం మాట్లాడుకుందాం అతని వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. మరి ఇంతకీ అక్కడ వచ్చిన వ్యక్తి ఎవరు? చూద్దాం. సీత చేయి పట్టుకుని పోనివ్వకుండా ఆపుతుంది జూలీ. తన వైపు చూసి మౌనంగా అక్కడే కూర్చుంటుంది సీత. అది కాదక్క, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు తోబుట్టు ఉంటే ఎలా ఉంటుందో నా మనసుకు అంత దగ్గరయ్యారు మీరు. కానీ చాలా విషయాలు మీతో చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పలేని పరిస్థితి నాది. అర్థం చేసుకుంటే అదే చాలు. ఎక్కడ ఏ కెమెరా ఉందో తెలీదు, ఎవరు మన మాటలు వింటున్నారో తెలియదు అంటూ ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి తన పక్కన కూర్చొని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క గదిలో సీసీ కెమెరా ఉందని నాకు తెలుసు, కానీ ఈ గదిలో సీసీ కెమెరా లేదు. మరి మీకెలా తెలుసక్క? తెలుసు, నువ్వు ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. తన దుర్మార్గుడై ఉండొచ్చు, బట్ ఈ గదికి మాత్రం స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో స్వేచ్ఛ లేదు. కనీసం ఈ గదిలో అయినా కాస్త ప్రశాంతంగా నా ఆలోచన నేను ఆలోచించుకునేటట్టు కొంచెం ఫ్రీడమ్ దొరికింది అని మాత్రం చెప్పాలి అని సీత మాట్లాడిన మాటలకి ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది జూలీ. ఇంతకీ జూలీ మంచి అమ్మాయా, లేకుంటే సీత మనసులో ఏముందో, తను ఏం చేయాలనుకుంటుందో తెలుసుకుని కేశవ్కి చెప్పే ప్రయత్నం చేస్తుందా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.